ఓం శ్రీమాత్రే నమః. నవగ్రహ సంచారాన్ని అనుసరించి 24వ తారీఖు నుండి 30వ తారీఖు ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్నటువంటి మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే గ్రహస్థితి ప్రకారంగా ఈ వారం అంతా కూడా సంధి నక్షత్రాలు పడుతున్నాయి. పుబ్బ, ఉత్తర, ఉత్తరాహస్త, హస్త, చిత్త, చిత్త, స్వాతి, స్వాతి, విశాఖ, విశాఖ, అనురాధ, అనురాధ, జ్యేష్ఠ. సో ప్రారంభ నక్షత్రం శుభ నక్షత్రం అయితే అంత్య నక్షత్రం జ్యేష్ఠ చంద్రుడు నీచిలో పడ్డం అనేది జరుగుతుంది. సో ఈ వారం మొత్తం కనుక గ్రహస్థితులు మిశ్రమ తారలైనందువల్ల ప్రతి ఒక్కరికి కూడా రాశి ఎట్లా ఉంటుంది అంటే మంచి చెడు మిక్స్డ్గా ఉంటాయి. అందులో శుభం పాలు ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే శుభతారలు ఎక్కువగా ఉన్నాయి, దోషం ఉండేటువంటి తారలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం అందరికీ కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్ రాశి ఫలితాలు మనం కనుక చెప్పేటప్పుడు ముందు ఈ యొక్క గ్రహస్థితిని చూస్తే యోగవంతమైన స్థితి ఉంది. అలాగే బుధుడు 26వ తారీఖున రాత్రి 2:36 మేషంకి మారుతాడు, నీచ స్థితిని వీడుతున్నాడు. కాబట్టి అత్యంత శుభప్రద ఫలితాలు ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఎవరికి ఎక్కువ వస్తాయి అనేది మనం ప్రతి ఒక్క రాశిని బట్టి మనం నిర్ణయించుకోవడం జరుగుతుంటుంది. నవగ్రహ సంచారరీత్యా మేషరాశి వారికి చూసినట్లయితే ఈ వారం లగ్నంలో శుభగ్రహం ఉంది, తారలు కూడా యోగవంతమైన తార బలం నడుస్తుంది. అశ్విని నక్షత్రం వారికి ఈ వారంలో యోగవంతమైన స్థితి, ఆర్థిక విషయాల్లో అనుకూల స్థితి ఉంటుంది. లగ్నంలో గురువు ఉండడమే కాక అదే రాశిలోకి బుధ ప్రవేశం కూడా 26వ తారీఖు జరుగుతుంది. సో ఇరువురు శుభగ్రహాలు అక్కడ ఉండడం, అట్లాగే లాభస్థానంలో శుక్రుడు యోగంగా ఉండడం, అట్లాగే 5ంట చంద్రుడు కొంత శుభప్రదం, 6ంట కేతువు శుభప్రదం, వ్యయస్థిత రాహువు సూర్యుడు ఇద్దరు కూడా యోగాన్ని ప్రసాదించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులకి ఈ వారం యోగవంతమైన స్థితి ఉంటుంది. అయితే అత్యుత్సాహంతో కొద్దిగా కాలం కలిసి వచ్చేటప్పుడు పక్కన కొంచెం ఇబ్బందికరమైన స్థితులు కొన్ని ఉంటాయి. కారణం ఏంటంటే ఈ పార్ట్లో ఉన్నటువంటి ఈ గ్రహస్థితిలో కాలసర్ప దోషం కొంత వర్తింపజేసేటువంటి స్థితి, యోగం కింద మారే స్థితి ఉంది. కాబట్టి మీరు అత్యుత్సాహంతో చేసే పనులు కొన్ని ఇబ్బందికరంగా మారుతాయి. అంటే మనకు బాగా డబ్బులు వచ్చినప్పుడు ఇటువంటప్పుడు కొంత మనం మర్చిపోయి చేసే పనుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్గా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబపరంగా కానీ అన్ని రకాలుగా కూడా యోగం ఉంటుంది. అత్యుత్సాహం వల్ల మాత్రం ఇబ్బంది పడే అవకాశం అశ్విని నక్షత్రం వారికి ఎక్కువగా ఉంటుంది. ఇక భరణి నక్షత్రం వారికి ఈ వారం అన్ని విషయాల్లో కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీరికి భరణి నక్షత్రాధిపతి అయినటువంటి శుక్రుడు కుజుడితో కలిసి స్వల్పంగా శుక్రాంగార దోషం ఇవ్వడం వల్ల వైవాహిక సంబంధ విషయాల్లో మాట్లాడేటప్పుడు కానీ, భార్యాభర్తల సంభాషణలో కానీ చిన్న మిస్కమ్యూనికేషన్ అంటే మిస్అండర్స్టాండింగ్ జరిగేటువంటి ఓట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. వాక్స్థానాధిపతి శుక్రుడు, వాక్స్థానం మీద కుజుడు దృష్టి ఉంది. కాబట్టి కొంచెం సంయమనంతో మాట్లాడాలి భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాల విషయంలో. అట్లాగే వ్యాపార భాగస్వాములతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. మిగతా అన్ని విషయాలు కూడా యోగవంతంగా ఉంటాయి. అట్లాగే ఇక కృత్తికా నక్షత్రాన్ని చూసినట్టయితే కృత్తికా నక్షత్రం వారు అన్ని రకాలుగా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు అయితే మంచి యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే వార ప్రారంభంలోనే 24 నుంచి 26 తారీఖుల మధ్య ఈ యొక్క కృత్తికా నక్షత్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద ఏదో ఒక కంప్లైంట్ చేసేటువంటి వాళ్ళు, పితూరి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన స్థితి ఉంటుంది. చేయని తప్పుకి బలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారు ఆ రకమైన జాగ్రత్త తీసుకున్నట్లయితే, ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకున్నట్లయితే మంచి శుభం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఈ యొక్క మేషరాశి వారికి ఈ వారంలో యోగవంతమైన స్థితి ఉందని చెప్పచ్చు. అంతేకాకుండా ఈ రాశిలో ఉన్నటువంటి రక్షణ, న్యాయ, అట్లాగే వైద్య వ్యవస్థల్లో ఉన్నటువంటి వారు బాగా అభివృద్ధి చెందుతారు. సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ కోల్పోయినటువంటి వారికి తిరిగి జాబ్ లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ఈ వారం ఎక్కువగా 3, 5 సంఖ్యల్ని అనుసరించడం, అట్లాగే పసుపు వర్ణాన్ని ధరించడం శుభం కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఇష్టదేవతా ప్రార్థన చూసినట్లయితే దక్షిణామూర్తి స్వామి వారిని, మహావిష్ణువుని, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం సకల శుభాలని కలిగిస్తుంది. మేషరాశి వారికి అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. నమో వెంకటేశాయ, నమః శివాయ.